హలో హాయ్ గైస్, ఈరోజైతే మీకోసం ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఒక ఫ్రేమ్ లాంటివి వాట్సాప్ స్టేటస్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పుతున్నాను. చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మాత్రం నచ్చినంత ఒక లైక్ అయితే వేసుకోండి ఫస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఆపేసేట టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో పని చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. నేను ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎక్కడ, అందుకని చెప్పేసి నేను స్కిప్ చేయదని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ప్లేస్ మీద ట్యాప్ చేసుకోండి. 6:9 ఆప్షన్ అయితే 1:1 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఫొటోస్ కానీ ఇవ్వంటే ఒక 5-6 ఫొటోస్ అని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీడియమే ట్యాప్ చేసుకున్న తర్వాత నాకు నచ్చినటువంటి ఒక 5-6 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీకు నచ్చిన ఫొటోస్ ఒక 5-6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇందులో అయితే కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. నాకు నచ్చిన ఫొటోస్ కొన్ని ఉన్నాయి, ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇట్లా ఒక 5-6 అయితే సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. ఓకేనా, ఇట్లా ఒక 5-6-7 ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇట్లా టచ్ చేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళేసి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే ఈ ఫోటోనే కాదు, ఏ ఫోటో అయినా కరెక్ట్ అనే ఫేస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ట్ అనే బటన్లో ఈక్వల్ట్ ఇచ్చేసుకొని ఓకే చేసుకోండి. దీన్ని టచ్ చేసుకొని మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా ఈక్వల్ట్ అనే బటన్ ఇచ్చేసుకొని ఓకే చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్. దీన్ని టచ్ చేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసేసుకొని ఇక్కడ ఈక్వల్ట్ అనే బటన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఇట్లా ప్రతిదీ ఫోటోని సెట్ చేసేయండి. ఈక్వల్ట్ ఓకే, ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఇమేజ్ అనేది. దీన్ని కూడా సెట్ చేస్తాను. దీన్ని క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ట్ అని బటన్ చేసి ఓకే చేసుకున్నాను. ఇది ఇట్లా పర్ఫెక్ట్గా ఇచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇట్లా ఇచ్చేసుకొని ఈక్వల్ట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకొని దీన్ని టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని కొంచెం ఇట్లా జూమ్ అవుట్ చేసేస్తున్నాను. జూమ్ అవుట్ చేసేసి కొంచెం జూమ్ ఇన్ చేసుకుందాం. ఈక్వల్ట్ ఇచ్చేసుకొని ఓకే చేసుకుని ఇట్లా ప్రతిదీ చేసేయండి. అంటే వీడియోని సేవ్ చేస్తున్నాం అంతసేపు అయితే ఇట్లా ఈక్వల్ట్ ఓకే ఓకే క్రాపింగ్ క్రాపింగ్ ఈక్వల్ట్ ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఉంది. అది ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఓకే చేసుకొని స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఓకేనా, మళ్ళీ సేమ్ ఇదే పిక్ని సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి ఇందులో మీకు నచ్చినటువంటి ఇట్లా కలర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఈ కలర్ బాగుంటుంది, 6th ఆప్షన్ చాలా బాగుంది అని చెప్పేసి ఓకే చేసుకున్నాను. ఇట్లా ప్రతి దానికి కలర్ ఫిల్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, మీరు కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటే పిక్ అనేది కొంచెం మంచిగా కనబడుతుంది. ఓకేనా, కలర్ ఫిల్టర్ ఇట్లా ప్రతి దానికి నేనైతే సేమ్ 6th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే చేసుకుని అంటే నా 6th ఆప్షన్ కలర్ అనేది చాలా బాగా వచ్చింది. అంటే పిక్ అనేది కొంచెం గ్లో కొడుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినటువంటి ఇలాంటి ఇలా బ్లాక్ అండ్ వైట్ అంటే ఎట్లా అంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, పిక్ అనేది కొంచెం గ్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మొత్తం ప్రతి ఫోటో అనేది ఇట్లా క్రాపింగ్లోకి తీసుకెళ్ళి 6th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకున్నాను. ప్రతి ఫోటోకి ఈ విధంగా చేసేయండి ఫస్ట్. ఓకే, ఇట్లా ఇచ్చేసి ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ప్రతి వీడియోకి పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో అయితే చిన్న డబ్బా సింబల్ అవుతుంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఇక్కడ మీకు ఏం అర్థం కాదు. నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అలాగే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 10 likes వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 10 likes వచ్చేలా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ నేనైతే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లో అయితే అన్బ్యాన్ రెడ్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను అది చూపిస్తున్నాను, కనబడుతుంది ఇక్కడ. అదిని డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఎట్లా అంటే కిందికి గెటిన్ మోర్లోకి వెళ్తే మీ మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే లోడ్ అవుతుంటాయి. అందులోకి వెళ్ళేసి స్టైలిష్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇందులో సేమ్ ఈ డబ్బా సింబల్ టచ్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి. మళ్ళీ సేమ్ సెకండ్ డబ్బా, మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అల్ట్రా రెడ్ సెకండ్ది ఓకే చేసుకుని మొత్తం ఇచ్చేస్తున్నాను చూడండి. సారీ, ఇది ఇచ్చేసుకుని ఓకే ఇచ్చేసుకుందాం. ఇట్లా ప్రతిదీ మొత్తం ఇచ్చేయండి, అప్పుడైతే చాలా బాగుంటుంది. 4 అయిపోయాయి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం లైక్ చేయండి. నేనైతే 10 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇట్లా మళ్ళీ సేమ్ కిందికి నాకు లైక్స్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ట్రై చేయాలని నాకు థాట్ వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి, చెప్తే నేను అలాంటి వీడియోస్ కూడా క్రియేట్ చేస్తాను. ఇట్లా మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చేస్తుంది వీడియో అనేది. దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు షేర్ అనే బటన్ ఉంది కదా, దాన్ని టచ్ చేసుకున్న తర్వాత
ఇక్కడ మనకు కొంత రేషియో అనేది కొంచెం అలాగే వీడియో రేషియో పెట్టేసుకొని ఇక్కడ ఎంత క్వాలిటీ అనే వీడియో క్వాలిటీ 1080 అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఎక్స్పోర్ట్ అనే బటన్ అయితే వెళ్ళిపోతుంది చూసారా. నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను, వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి క్యాన్సిల్ చేసేసాను. ఆల్రెడీ ఈ వీడియో అయితే ఇలా చేసేసి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను, బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇట్లా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకుని ప్లస్ మీద ట్యాప్ చేసుకొని 1:1 సెలెక్ట్ చేసుకోండి సార్. మళ్ళీ సేమ్ ఓకేనా. 1:1 సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ మీడియం మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేయండి దీన్ని ఓకేనా. ఒక 30 సెకండ్ వరకు, ఒక 28-30 సెకండ్ వరకు ట్రాక్ చేసుకుంటాను. నేను 26 సెకండ్స్ ట్రాక్ చేసేసి ఓకే ఇచ్చేసాను ఫ్రెండ్స్. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఒక టెంప్లెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. టెంప్లెట్ లింక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇప్పుడు టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుందాం. సారీ ఇది కాదు, ఇందులో ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టెంప్లెట్ అయితే ఇస్తాను ఫ్రేమ్ టెంప్లెట్ని, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి మీరు. ఇక్కడ స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, స్క్రీన్ ఫిట్ చేసుకొని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని టచ్ చేసి ఒక 30 సెకండ్ ట్రాక్ చేయండి, అంటే వీడియో ఎంత సేవ్ చేస్తున్నా అంతసేపు వరకు ట్రాక్ చేసేసి ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. నాకు చిన్న రిక్వెస్ట్, నేను 10 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు లైక్స్ చేయండి. లైక్ చేసి ఇంకా మంచి వీడియోస్ అని చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ చేసాం కదా ఇంతకుముందు వీడియో, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసింది ఆ వీడియో అయితే ఆల్రెడీ, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ మీద టచ్ చేసి ఒక 1 2 3 4 ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ రౌండ్స్ అనేవి 4 ఉన్నాయి. మనం 4 అంటే 3 డాట్, దీన్ని 3 టైమ్స్ డూప్లికేట్ చేసుకోవాలి ఓకేనా. నేనైతే దీన్ని 3 టైమ్స్ డూప్లికేట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, డూప్లికేట్ ఇచ్చేసుకున్నాను. మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ ఇచ్చేసాను. 2 అయిపోయినాయి, అంటే మనకి ఇంత 3 అయిపోయినాయి. ఇక్కడ ఇంకొకటి రావాలి. 3 డాట్స్ మీద దీన్ని టచ్ చేసుకొని 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని టచ్ చేసుకొని ఒకటి తీసుకున్నాను, బయటకు తీసుకొచ్చాను ఓకేనా. బయటకు తీసుకొచ్చి జూమ్ అవుట్ చేసేసాను. దీన్ని కూడా సైడ్కి జరిపేద్దాం, ప్రతి ఒక్క సైడ్కి జరిపేద్దాం ఫ్రెండ్స్. ఇది చిన్నది చేసాను కదా, దీన్ని ఇక్కడ ఫస్ట్ దాని దగ్గర తీసుకెళ్ళేసి ఇక్కడ క్రాపింగ్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. క్రాపింగ్ అన్న ఆప్షన్లోకి దీన్ని ఎనేబుల్ చేసేసుకొని రౌండ్ ఉంది కదా దాన్ని అలానే ఉంచేసి ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేసుకోండి, మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసేసేయండి. జూమ్ అవుట్ చేసేసుకొని ఈ రౌండ్లో సెట్ అయ్యే విధంగా సెట్ చేసేయండి ఓకేనా. ఈ కొంచెం కిందికి అనేసి ఈ సైడ్కి అన్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా రౌండ్లో విధంగా సెట్ అయ్యే విధంగా సెట్ చేసేయండి, అప్పుడైతే చాలా బాగుంటుంది వీడియో అనేది ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాన్ని టచ్ చేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసేసి రౌండ్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకొని దాన్ని టచ్ చేసుకొని జూమ్ అవుట్ చేసేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను సేమ్ ఇదే ప్లేస్లోకి, అంటే ఇక్కడ రౌండ్లో అన్నమాట అక్కడ తీసుకొచ్చేసాను. మళ్ళీ ఇంకో పిక్ని సెలెక్ట్ చేసుకొని జూమ్ అవుట్ చేసేసి రౌండ్ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసేసి ఓకే ఇచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఇచ్చేసుకుని మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాను ఓకేనా. మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని జూమ్ అవుట్ చేసేద్దాం. దీన్ని జూమ్ అవుట్ చేసేసి క్రాపింగ్లోకి తీసుకెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేయండి, ఎనేబుల్ చేసేసి ఓకే ఇచ్చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే వీడియోని టచ్ చేసుకొని కిందికి తీసుకొచ్చి ఇక్కడ కరెక్ట్గా సెట్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేసేద్దాం, అన్నిటిని కరెక్ట్గా సెట్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇట్లా సెట్ చేసేసి దీన్ని కొంచెం దీని మిడిల్లో టచ్ కొంచెం ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా పర్ఫెక్ట్గా ప్రతి ఇదైతే అయిపోయిన తర్వాత మనం ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ అయితే పింక్ కలర్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం ఇచ్చిన టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ మీద టచ్ చేసి బింగ్ టు ఫ్రంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు అది ముందుకు వచ్చేసింది, ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఓకే చేసుకోండి. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ప్రతిదీ మనం ఇచ్చినటువంటిది అయితే 30 సెకండ్ వరకు ఉంది ఫ్రెండ్స్. దీన్ని కూడా 30 సెకండ్ వరకు ట్రాక్ చేస్తున్నాను నేను ఓకేనా. దీన్ని బ్లాక్ టచ్ చేసుకొని 30 సెకండ్ వరకు అయితే ఇచ్చేసుకున్నాను. ఇట్లా ఇచ్చేసుకొని ఓకే 30 సెకండ్ ట్రాక్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఓకే ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనం ఇచ్చిన టెంప్లెట్ కూడా 30 సెకండ్ ట్రాక్ చేసేయండి ఓకే ఇచ్చేసుకోండి. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోతుంది చూడండి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇట్లా వచ్చేస్తుంటాయి మొత్తం, ఇట్లా వీడియో అయితే ఈ విధంగా వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి ఓకేనా. మీడియం మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కొన్ని ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలాంటి లవ్ సింబల్ అనేది సెలెక్ట్ చేసుకొని జూమ్ అవుట్ చేసేసి ఇక్కడ పెట్టేసుకోండి ఓకే. తర్వాత ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేయండి. వీడియో సేపు దానిసేపు వరకు ఇచ్చేసుకోండి. దీన్ని కూడా ఓకే ఇచ్చేసుకోండి. లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఫోటో అనేది, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి
ఓకేనా. ఇలాంటి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ కిందికి పెట్టేసుకున్నాను. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేసాను. మళ్ళీ ఓకే చేసుకున్నాను. ఇక్కడ మీ ఫోటో కాదు ఎవరి ఫోటోని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటో మాత్రం హెచ్డీ క్వాలిటీలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఓకేనా. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఒక ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ ఫ్లవర్ పిఎన్జీని డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఇట్లా విధంగా జూమ్ అవుట్ చేసేసుకొని కిందికి ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని మనం ఇచ్చిన దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేసేయండి. ఓకే, 30 సెకండ్ వరకు ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకోండి. మనం ఇచ్చిన ఫోటోని కొంచెం సైడ్కి జరిపేద్దాం. దీన్ని టచ్ చేసుకొని కొంచెం ఇట్లా సైడ్కి జరిపేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకోటి పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలాంటి బార్డర్ అయితే దీన్ని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసి 30 సెకండ్ ట్రాక్ చేయండి. ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇంకొకటి టెంప్లెట్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఆన్ చేసుకోండి. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ ఇచ్చేసుకున్నాను. ఆ టెంప్లెట్ అనేది ఇక్కడ ఆడ్ అయిపోతుంది. దీన్ని అయితే స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. వీడియో అయితే ఫుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా. ఈ వీడియో మీకు అయితే ఖచ్చితంగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం ఒక 10 లైక్స్ రావాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 10 లైక్స్ వచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అందరికి షేర్ చేసి అక్కడ లైక్ చేసి అని చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక మంచి సాంగ్ అని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది ఒక సాంగ్ అయితే, సాంగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ సాంగ్ని వీడియో సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఆ లిరిక్ అని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ లిరిక్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ లిరిక్ ఓకే ఇచ్చేసుకొని ఇక్కడ ఓకే బటన్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆ లిరిక్ అని వచ్చేస్తుంది. ఏమున్నవే పిల్ల అనేది ఒక సాంగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి ఇక్కడ మన కత్తెర సింబల్ టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా టు ఆడియో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన డిలీట్ బటన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ వీడియో వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత దాని యొక్క ఆడియో కింద ఆడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక చిన్న ప్లే చేస్తున్న వీడియో ఫుల్గా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశాను, అలాగే టెలిగ్రామ్ ఐడిలో కూడా పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఐడి ఫాలో అవుతుండండి. ఫాలో అవుతుంది అక్కడ ముందుగానే అక్కడ మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లా విధంగా వస్తుంది. ఎక్కువ శాతం ప్లే చేస్తే కాపీ డిస్ట్రిక్ట్ కోసం కొంచెం ప్లే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా సేవ్ చేసుకోండి. ఇక్కడ షేర్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1000 అయితే వాల్ట్ ఇచ్చేసుకొని ఇక్కడ ఫ్రేమ్ రేట్ 30 ఇచ్చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ మీద టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్గా ఇట్లా స్క్రోల్ అవుతుంది. ఇది అనేది ఫుల్గా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన గ్యాలరీ సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినా కూడా ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.